ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర. ఈరోజు పలమనేరులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవారి కళ్యాణోత్సవము ఈరోజు అంటే శనివారం సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 5 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనలు, భరతనాట్యాలు, హరికథలు. వెంకటవారం సాయంత్రము 4 గంటల నుంచి 5 గంటల వరకు అన్నమాచార్య కీర్తనలు, హనుమాన్ చాలీసా నృత్య రూపకాలు ఉంటాయి. 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగున్నది. గ్యాలరీలు వచ్చి 6 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఒక గ్యాలరీ నిండాక రెండో గ్యాలరీలోకి భక్తులు పంపిస్తారు. ముందుగా వచ్చి వాళ్ళ స్థలాలు చూసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారిది 6 నుంచి 8 వరకు కళ్యాణోత్సవం అంటే టైము 6 స్టార్ట్ చేసి 8 గంటలకు ముగిచ్చేస్తారు. 4 నుంచి 6 వరకు మధ్యలో వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం పలమనేరుకు రావడము చాలా గొప్ప విషయం. మామూలుగా మనము తిరుమలపై కళ్యాణోత్సవం చేసుకోవాలంటే ఆషామాషి కాదు. అది ఎట్లా అంటే పెద్ద వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, లేకపోతే ఇప్పుడు బుక్ చేస్తే 5 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఉంటుంది. అలాంటి భాగ్యం మన పలమనేరు చుట్టుపక్కల గ్రామస్తులు కలిగింది. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం అందరూ రావాలని కోరుచున్నాము. అలాగే ఇంత పెద్ద భారీ సెట్టింగ్లు, ఇంత ఖర్చు పెడతా ఉండేది కూడా ఎమ్మెల్యే వెంకటగౌడ గారే. శ్రీవారి కళ్యాణోత్సవం అయిపోగానే భక్తులకి తీర్థ ప్రసాదాలు కూడా అందజేస్తారు. ఆ తీర్థ ప్రసాదాలు అందజేసేదానికి 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రోజు సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది మాత్రమే విచ్చేస్తున్నారు. పోతా ఉండండి. Let's go.
నమస్కారం. ఈరోజు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పలమనేరులో ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇక్కడికి మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులందరినీ కూడా పంపించి ప్రజలకు సందేశం ఇవ్వాలని ఒక తలంపుతో ఒక దిగ్విజయం, అద్వితీయమైన ఒక బహిరంగ సభని ఈరోజు టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేయడమైనది. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మనమందరూ కూడా బలపరచాలి. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా ఈవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మంత్రి పదవులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఈ విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రిని చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవడము, అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ముందు వరుసలో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు ఈ సమాజంలో అనుభవించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సాధికార బస్సు యాత్రని ప్రారంభించడం జరిగింది. పలమనేరు నియోజకవర్గంలో గౌరవనీయులు పలమనేరు ఎమ్మెల్యే వెంకయ్యగౌడ గారి సారథ్యంలో ఈరోజు ఎస్వీఎస్ కళ్యాణ మండపం నుండి సామాజిక సాధికార బస్సు యాత్ర బయలుదేరి కరెక్ట్గా 1 గంటకు అక్కడ ప్రారంభమవుతుంది. గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, పలమనేరు ఎమ్మెల్యే వెంకయ్యగౌడ గారి సారథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి 5 మండలాలు, ఒక మున్సిపాలిటీలో అత్యంత వైభవంగా ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రని మధ్యాహ్నం 1 గంటకి ఎస్వీఎస్ ఫంక్షన్ హాలు గంగవరం మదనపల్లి రోడ్లో ప్రారంభమై రంగమాల్ థియేటర్ మీదుగా బజార్ వీధిలో నుంచి, జౌళి వీధి నుంచి టవర్ క్లాక్ సెంటర్కి చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేసి బీసీలకు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారో మనమందరూ కూడా ఆయనకు అండగా నిలబడి ఈ సామాజిక సాధికార యాత్రని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. Gracias.